నైతిక విలువలు సత్సాంప్రదాయాలు మీకు కొట్టో తిట్టో నేర్పడానికి ఇది తాత ముత్తాతల నాటి యోగం కాదు. కల్తీ నాయకుడుకులతో నిండిపోయిన కల్కి యోగం నడుస్తుంది. ఇక నుంచి నా ప్రతి వీడియోలో స్టార్టింగ్ ఫేస్బుక్లో చూసిన ఏదో ఒక మంచి కొటేషన్స్ చెప్తుంటానండి. ఇందాక చెప్పింది ఫేస్బుక్లో చూసిన ఒక కొటేషను బాగుందనిపించి చెప్పాను. ఇక నుంచి ప్రతి వీడియోకి స్టార్టింగ్ ఏదో కొటేషన్ మంచిది నాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటాను. టాపిక్లోకి వస్తే ఈరోజు హరిహర వీరమల్లు ట్రైలర్ మొన్న రిలీజ్ అయిందండి. దాని మీద చిన్న రివ్యూ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవురావురమని ఎదురు చూస్తున్న క్షణాల్లో ఈ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ విషయానికి వస్తే ఫస్టే 47.02 మిలియన్స్ వ్యూస్ వచ్చాయండి. ఇది సౌత్ ఇండియా రికార్డు. ఇప్పటివరకు సౌత్ ఇండియా రికార్డు పుష్ప 2 ఉంది. దాన్ని హరిహర వీరమల్లు బ్రేక్ చేసింది 47.02 వ్యూస్తో, 7,18,000 లైక్స్తో. లైక్స్లో రికార్డు కాదు కానీ వ్యూస్లో రికార్డు. 7,18,000 లైక్స్తో సినిమా ఫస్ట్ డే రికార్డు సాధించింది. ఇకపోతే మన రివ్యూ గురించి, మన ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకు అనిపించింది డైలాగ్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. ఆర్ఆర్ దొల్లగొడిసాడు. తర్వాత ఏం రత్నం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఏం రత్నం ఎప్పుడైనా అలాగే ఉంటాయి. 10 రూపాయలు పెట్టవలసింది 100 రూపాయలు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ అయినా. సో అదంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. విజువల్ వండర్ మన పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం చాలా పెద్ద పండగ చేసుకోవచ్చు. డైలాగ్స్ ఈ ట్రైలర్ మట్టుకైతే మనం అంచనా వేయలేం కాబట్టి రిలీజ్ అయిన తర్వాత అందులో ఇంకా మంచిగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ట్రైలర్ల వరకు అయితే నాకు కొంచెం వీక్ అనిపించాయి. హరిహర వీరమల్లు మొత్తానికి ట్రైలర్ వరకు హిట్ అయినట్టే. కాకపోతే కొంతమంది అభిమానులు కాదు, కొంతమంది జనాలకి పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. మిగిలినవంతా మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇదే